లిఫ్ట్ ఎత్తలేదు. అన్న కమలాపురం వెళ్తుందా? కూర్చోండి. నేను ఇక్కడ ఉన్నా కదా, మళ్ళీ ఆటో ఎందుకు? అవసరం లేదు, నేను ఆటోలో వెళ్తా. అరే ఎందుకు ఇట్లా మాట్లాడతావు వారిక? నేనే కదా ఇట్లా మాట్లాడేది. అన్నా మా వాళ్ళు నేను తీసుకెళ్తా. ఆగు కాసేపు ఆగు, అక్కడ కూర్చొని మాట్లాడుకుందా. ఏమైంది హారిక, ఎందుకు అట్లున్నావు? చెప్పు, నీ అసలు నీకేం కావాలి చెప్పు. అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మీరు బిజీ పర్సన్స్ కదా, మీరు మమ్మల్ని ఎందుకు ఎక్కించుకోతాను ఖర్చు, మేము ఆటోలో పోతాం కదా. ఇప్పుడు అట్లా ఎందుకంటావు హారిక? నాకు అర్థమైతలేదు. ఇంకెట్లా అనాలి? ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయవు, లిఫ్ట్ చేసిన తర్వాత కనీసం నేను చెప్పింది తింటాడేమో అని అంటే రివర్స్ నన్నే తిడతావు. అయినా నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది నీకు? అరే నీకు అజ్జత్ అంటే అర్థం చేసుకోవాలి కదా హారిక. నీకేమన్నా సిచ్యువేషన్ తెలియదు ఎక్కడున్నా ఏందనేది. నేను మా మామూలు ఇంటి కాడున్నా, ఆయనేమో సంబంధం గురించి మాట్లాడతాను, నువ్వేమో ఊరికే ఫోన్ చేయి. ఓహో, మరదలతోటి పెళ్లి సంబంధమా? మరి చేసుకోలేకపోయినావు కదా మరదల్ని. అరే నేను మా మరదల్ని చేసుకుంటే నీకోసం ఎందుకు అత్త చెప్పు? నన్ను ఫోన్ చేసి తిట్టాల్సిన అవసరం ఏముంది నీకు? కాదు, పక్క పండు మా మామ ఉన్నాడు, నువ్వు ఊరికే ఫోన్ చేస్తున్నావు. ఆయన అప్పటికే డౌట్ పడుతున్నా నా మీద. ఎవరు బిడ్డ ఎవరు నన్ను లవ్ చేస్తున్నావా అనుకుంటావు. అర్థమైందా? ఏం చెప్పినావు మరి మీ మామయ్యకి? నేను ఏం చెప్పలేదు, మా ఆఫీస్ ఫ్రెండ్స్ అని చెప్పిన. ఓహో, ఆఫీస్ ఫ్రెండ్స్ అని చెప్పినావా? ఆయన నా గురించి ఎందుకు చెప్తావులే నువ్వు. నీకు మీ మరదల్ని చేసుకోవాలని ఉంది, ఇక నా టాపిక్ ఎందుకు వస్తుంది? అరే నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవా హారిక? ఎప్పుడు చూసినా నా సిచ్యువేషన్ అర్థం కదా, నువ్వు నా సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకుంటున్నావా? అది ఏంటిదో చెప్పు హారిక. అడుగుతానేమో చెప్పు, ఏమో అలిగట్టి కూర్చుంటావు. చెప్పు.